హాయ్ గాయ్స్, హాయ్ చెప్పు ఈషా. హాయ్ చెప్పు. ఓకే, ఈరోజు నేను లేవగానే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీరు చూసేయండి. ఓకే, స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఇట్లా చిందరవందరగా ఉంది మా ఇంట్లో. మా పాప చూడండి ఎట్లా కూర్చుందో. హాయ్ చెప్పు మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి, నేను అన్నీ తీసేయాలి. తీసేసి వంట స్టార్ట్ చేయాలి. ఓకే గాయస్, ఓకే ఇప్పుడు నేను ఇవన్నీ తీసేయాలి. కిందనే పడుకుంటాము, అందుకు ఇవన్నీ తీసేయాలి. ఆ బెడ్ మీద అయితే మేము ముగ్గురం సరిపోతాం. వాళ్ళ డాడీ ఒక్కెళ్ళి ఈ మొక్కెళ్ళి అటు ఇటు పడుతుంది, అందుకే తీసేస్తాను. ఓకే, Yum 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 yum. Boo. ఓకే. చెద్దర్లన్నీ మడత పెట్టేసానండి. నెక్స్ట్ నేను స్టవ్ రోజు కడుగుతాను. అది కడిగేస్తాను. కడిగేసిన తర్వాత మొత్తం గిన్నెలు తోమేయాలి. మెల్లమెల్లగా అన్ని పనులు చేసుకుంటానండి. నీట్‌గా స్టవ్ ఉంటేనే నాకు వంట చేయబుద్దయితది. ఫస్ట్ స్టవ్ మొత్తం కడిగేసిన తర్వాతనే ఏ పనైనా మొదలుపెడతాను నేను. స్టవ్ మొత్తం నీట్‌గా కడిగేసిన తర్వాత కొన్ని గిన్నెలున్నాయండి. నేనెప్పుడైనా నైటే కడిగేసుకుంటాను గిన్నెలు. కానీ ఆ రోజు కుదరలేదు, కడగలేదు. తోమేద్దాం అనుకున్నా కానీ తోమలేదు. ఓకే, తర్వాత ఏం కాదులే అని ఇగా పొద్దున కడుక్కుందామని అనుకున్నా నైట్. అందుకే ఇప్పుడు మార్నింగ్ తోమేస్తున్నాను. మా పని అయిపోయిన తర్వాత మా పాప ఊకే చికాకు పెట్టిస్తుంది. ఏదో ఒకటి నవ్విస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. గిన్నెలు మొత్తం తోమేసానండి. అది తోమేసి ఏదో ఒకటి పని చేసినప్పుడల్లా మా పాప ఏదో ఒకటి చేస్తూనే ఉంటది. నవ్విస్తూనే ఉంటది. మమ్మీ, మమ్మీ, మమ్మీ అని పిలుస్తూనే ఉంటది. ప్రతి వీడియోలో వస్తది చూడండి మీరు. ప్రతి వీడియోలో చూడండి ఏదేదో తీస్తది, ఏదేదో చేస్తది. ఎంత చిందరవందరగా ఉందో చూడండి మా రూము. అన్నీ తీస్తూనే ఉంటా నేను. ఆమె అన్నీ పడేసుకుంటూనే వస్తూనే ఉంటది. అన్నీ తీస్తూనే ఉంటా. రోజుకి ఆ బుట్ట అయితే ఒక 10 టైమ్స్ తీస్తది, 10 టైమ్స్ పడేస్తది. దానికంటే ఎక్కువ సార్లునే పడేస్తది. అన్నీ తీస్తా. ఇంక తర్వాత ఊడ్చేసుకుంటే ఇల్లు మొత్తం శుభ్రం అయిపోతది. తర్వాత వంట స్టార్ట్ చేయొచ్చని ఇల్లు ఊడ్చేసుకున్నాను. ఒకటే రూము. మాకేం అంత పెద్దగా ఏం లేదు. ఆ రూమ్ ఊడ్చేసిన తర్వాతనే ఇక బియ్యం నానబెట్టేసిన. బియ్యం నానబెట్టేసిన తర్వాతనే ఊడ్చేస్తున్నాను. ఊడ్చేసిన తర్వాతనే అన్నీ ఇక వంట స్టార్ట్ చేస్తాం. మెల్లమెల్లగా గుత్తొంకాయ కూర చెయ్యాలి. దానికి అన్నీ ప్రిపేర్ చేయాలి నేను ఇక. ఏమేమి చేస్తానో చూసేయండి. ఒకవైపు బియ్యం నానబెట్టేసిన తర్వాతనే పాలు, పాపకి కొంచెం బెల్లం వేస్తాను, షుగర్ వేయకుండా. బెల్లం వేసి వేడి చేశాను. ఒకవైపు అన్నం పెట్టేసి ఇటు గుత్తొంకాయకి కావాల్సిన మసాలా అన్నీ కలుపుకొని గుత్తొంకాయలో పట్టించాలండి. ఏమేమి వేస్తున్నో చూసేయండి. ఫస్ట్ మా అత్తయ్య హోల్ గరం మసాలాస్ వేసి ఒకటి ప్రిపేర్ చేస్తుందండి మసాలా. అది ఫస్ట్ వేసేసుకొని తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాతనే గుత్తొంకాయలో మనం ఒక్కొక్కటి గుత్తొంకాయ నీట్‌గా వాష్ చేసుకోవాలండి. చూడండి నేను వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను అక్కడ. తర్వాత 4 వైపులా కట్ చేసుకోవాలి.
మంచిగా ఒక షేప్ వచ్చేంత వరకు కట్ చేసుకోవచ్చు. పెద్దగా ఉంటే ఇంకో 4, 5 ముక్కలు కట్ చేసుకోవచ్చు. అలా నేను కట్ చేసుకున్న అన్నీ కట్ చేసుకోవాలి ఫస్ట్. అన్నీ కట్ చేసుకున్న తర్వాతనే మసాలా పట్టించాలి. చూడండి నేను ఎలా పట్టిస్తున్నానో అలా మసాలా పట్టించేసేయండి. చూడండి ఎంత నీట్‌గా పట్టించానో. పట్టించేసిన తర్వాత నెక్స్ట్ కూరగాయలకు దాంట్లో ఆనియన్స్ కట్ చేసుకోండి. ఆనియన్స్ ఒక 2 పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటాలు దానికి కావాల్సినవి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాతనే ఆయిల్ వేసుకోండి. బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. బాగా హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఆనియన్స్‌ను పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాతనే అది వేసుకోండి. గుత్తొంకాయలో మనం అన్నీ వేసుకున్నాం కదా, పట్టించి పెట్టాం కదా గుత్తొంకాయలు, అవి వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఇంకా గుత్తొంకాయలు బాగా అంటే ఉడుకుతాయి. తర్వాతనే అల్లం పేస్ట్ అన్నీ మనం పసుపు, కారం అవి వేసేసాం కదండి, దాంట్లోంచి అవి వస్తుంది. మళ్ళీ కారం అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి, బాగుంటుంది. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటాలు, కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది అది కూడా. నేను మంచిగా ఉడికిన తర్వాత నేను ఎప్పుడైనా మధ్యలోనే వేస్తాను, ఎందుకంటే మంచిగా ఉడుకుతాయి టమాటాలు, మధ్యలో వేడి బాగా వస్తుందని. అది వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. బాగానే ఉడికింది చూడండి. నేను మళ్ళీ కలిపేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసేయండి. బాగా ఉడకనివ్వండి. మళ్ళీ అంత చిన్నగా ఉడకాలి టమాటాలు. కొంచెం వాటర్ వేసుకోండి, బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. అంతే అండి. వేడి వేడి గుత్తొంకాయ కూర రెడీ అయింది. నేను ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని తినేస్తానండి. అంతే, నేను అది ప్రిపేర్ చేశాను. తర్వాత మా హస్బెండ్ వచ్చిండు, వీడియో తీయడం కుదరలేదు, అందుకే ఆడి వరకే తీసానండి. నెక్స్ట్ ఫుల్ డే డే ఇన్ మై లైఫ్ చేస్తా, ఫుల్ వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.